చికెన్ ఫ్రై చేస్తున్నానండి. అయితే కొంచెం కష్టం. ఇందులో నేను కేవలం చూడండి ఆనియన్స్ కట్ చేసి ఆ తర్వాత వచ్చి వెల్లుల్లి పేస్ట్ వేసాను కొద్దిగా. ఆ తర్వాత జీలకర్ర పొడి కొట్టుకొని పెట్టుకుని ఆ పొడి వేసాను. మంచి రుచి, ఆ తర్వాత స్మెల్ బాగా వస్తుందని చెప్పి మళ్ళీ ఆ తర్వాత లవంగ పొడి వేసానండి. అదే సాల్ అనమాట దీంట్లో. అది చాలా అంటే కొంచెం ఎక్కువ వేసాను, మంచి స్మెల్. ఆ తర్వాత మంచి తిమ్మళ్ళు కూడా పోయి వస్తాయి తింటిగిన, అంటే ఏది ఈ లవంగ పొడి తింటిగిన. ఇంకా జీలకర్ర పొడి వచ్చి గ్యాస్ట్రిక్ లేకుండా అది కూడా చేస్తుంది, చాలా మంచిగా ఉంటుంది, మంచి సువాసన రుచి కూడా ఉంటుంది. చికెన్లో ఇది వెరైటీగా అనమాట. ఏ విధంగా వేసాను. ఇందులో టమాటా కానీ ఇంకా వేరే ధనియాల పొడి గిడిగి అట్లా ఏం వేయకూడదు. కొద్దిగా కొత్తిమీర వేసుకోవచ్చు, ఇంకా లాస్ట్లో కరివేపాకు అట్లా కొద్దిగా మిరియాల పొడితో చేస్తాను. ఇది కేవలం మిరియాల పొడి, కాస్త కొత్తిమీర, ఆ తర్వాత కస్తూరి మేతి అంటారు కదా, పెద్ద మేతి ఉంటుంది, అది మెంతాకు అనమాట పెద్దది, దాన్ని కస్తూరి మేతి అంటారు. ఎండబెడితే అది కస్తూరి మేతి అయిపోతుంది. అది వేసానండి, ఎందుకంటే చాలా ఈ మంచి రెసిపీ అనమాట ఇది. అది కస్తూరి మెంతులు కదా, మంచిది అనమాట. షుగర్ వాళ్ళకి కూడా బాగా ఉంటుంది, లేని వాళ్ళకి కూడా మంచిది. ఇది చాలా మేలు చేస్తుంది అనమాట. అందుకోసం అని చెప్పి ఇంకా ఈ కస్తూరి మేతి ఎండది నాకు నచ్చదు. ఆ పచ్చిది అంటే పెద్ద పెద్దవి ఉంటాయి అన్నమాట కట్టలు, అది వేసేసాను. ఇప్పుడు మిరియాల పొడి, మిర్చి, కరివేపాకు అంతా వేసేసాను. చూడండి ఎంత బాగా చెప్తాను. మెంతి చికెన్ అండి, పొడపోయింది మెంతి చికెన్.